ఓం నమో వెంకటేశాయ. భవరోగ చికిత్సక ఆత్మయోగానుశిక్షక గోవింద గోవింద. భవవేగ నివారక ఆత్మమోహ వినాశక గోవింద గోవింద. సంభావయామి భవదీయ పదారవిందం సంసారమూలతమసావృత నష్టదృష్టే దేహాత్మభావ పరమస్య భయాతురస్య భేద ప్రహాణ విధయా భయనాశనం మే అని మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుంటూ ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవాల్సిన ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పద్మాలయా ప్రియాయాపి పద్మమాలాధరాయ చ పద్మాసనాదిపూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాఖ్య పరసేతు సమాప్తి హేతుం వ్యాస ప్రసూత శుకనావిక భావకోలాం సంసార సాగర గభీరతయాతు భీతాః నావం సమారుహత భాగవతం సుయోగ్యాం. శ్రీ గురుభ్యో నమః. రహుగణుడు పల్లకిలోనే ఉండి జడభరతుణ్ణి అనరాని మాటలు అన్నాడు, కొంచెం దుర్భాషలాడాడు. దాని మీద జడభరతుడేమి కోపం తెచ్చుకోలేదు, కానీ ఇతని పాపం జ్ఞానం కోసం బయలుదేరాడు, జ్ఞానమే కావాలని అనుకుంటున్నాడు, ఇతనికి కాస్తంత ఉపదేశం చేస్తే మంచిది అని అనుకుని కాస్తంత నవ్వుమొహం పెట్టుకుని మనసులో ఏ కోపము లేకుండా రహుగణుడితో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ మాట్లాడడం కూడా నర్మగర్భంగానే మాట్లాడడం మొదలుపెట్టాడు. త్వయోదితం వ్యక్తం అవిప్రలబ్ధం భర్తుస్సమే స్యాద్ యది వీరభారః గంతుర్యది స్యాదధిగమ్యమధ్వా పీవేతి రాశౌ న విదాం ప్రవాదః అని చెప్పాడు. నువ్వు చెప్పింది నిజమే, సందేహం లేదు. వ్యక్తం అవిప్రలబ్ధం, చాలా గట్టి నిజం.
నాకేదో భారం ఉందా అని అడిగావు నువ్వు. నేను గనక భరించేవాడినే అయితే నాకు భారం అనేది ఉండేది. నేను భరించేవాడిని కాదు, నాకు ఏ భారము లేదు. నువ్వు అడిగావు చాలా సుదీర్ఘ కాలం పాటు చాలా సుదీర్ఘపు మార్గంలో దీన్ని మోస్తున్నట్లున్నావు అని అడిగావు. నాకు అసలు గంతుర్యది స్యాద్ అధిగమ్య మధ్వా, నేను వెళ్ళేవాడినైతే, నాలో గమనక్రియ అనేది ఉండేదైతే నాకు ఈ మార్గం ఉండేది, చేరటానికి గమ్యం అంటూ ఒకటి ఏడిచేది. నేను వెళ్ళేవాడినే కాదు అని అన్నప్పుడు నాకు ఇవన్నీ ఏమీ లేవు. నువ్వు మాట్లాడిన మాటలు ఏవి తెలిసిన వారు జ్ఞానులు మాట్లాడే మాటలు కాదు. న విదాం ప్రవాద, నువ్వు మాట్లాడే మాటలేవి నిజమైన జ్ఞానం ఉన్నవారు మాట్లాడే మాటలు కావు. పీవేతి రాశవు, నువ్వు లావుగా ఉన్నావు అన్నది కూడా నాకు వర్తించదు, నా శరీరానికి ఏమైనా వర్తిస్తే వర్తించవచ్చు, లేదా శరీరం అనేటువంటి రాశికి వర్తిస్తే వర్తించవచ్చు అని కొంచెం నర్మగర్భంగా నిగూఢాభిప్రాయంతో అన్నాడు. దాంతోపాటుగా అన్నాడు, స్థౌల్యం కార్ష్యం వ్యాధయ ఆధయశ్చ క్షుత్రుడ్భయం కలిరిచ్ఛా జరాచ నిద్రా రతిర్మన్యురహం మదశుచ దేహేన జాతస్య హి మే న సంతి అని. నువ్వన్నవన్నీ, నీ మాటలన్నీ కూడా దేహానికి వర్తిస్తాయే కానీ నాకు వర్తించవు అని గట్టిగా అనిపిస్తోంది నాకు. ఎందుకంటే స్థౌల్యం లావుగా ఉండటం కానీ, కార్ష్యం బక్కచిక్కి ఉండటం కానీ, వ్యాధయ ఆధయశ్చ రోగాలు కానీ, మానసికమైనటువంటి బాధలు కానీ, క్షుత్రుట్ ఆకలి కానీ, దప్పిక కానీ, భయం కలిహి భయం కానీ, లేకపోతే కలహం పోట్లాట కానీ, ఇచ్ఛా జరాచ కోరిక కానీ, ముసలితనం కానీ, ఒకదానికొకటి దాంతో సంబంధం లేనటువంటి ఈ భావాలన్నీ, ఇంకా నిద్ర రతి, నిద్రపోవటం కానీ, రతి సంతోషం కానీ, మన్యు కోపం కానీ, అహం అనేటువంటి భావం కానీ, అహం మదః నేను అనేటువంటి భావంతో వచ్చేటువంటి అహంకారం కానీ, శుచ రకరకాల బాధలు కానీ, ఇవన్నీ దేనికి కలుగుతాయి అంటే, ఒకవేళ ఉంటే దేహంలో ఉండాలి, అలా కాకపోతే దేహేన జాతస్య, దేహంతో కలిసి తాను కూడా పుట్టాను అని అనుకునేవాడికి ఉండాలి. దేహేన జాతస్య, దేహంతో కలిసి తనను తాను పుట్టినవాడుగా అనుకునేటువంటి వాడికి, దేహమే నేను అని అనుకుని దేహంతో పాటు నేను కూడా పుట్టాను అనుకునేవాడికి ఉండాలి. నేను అలా అనుకోవటం లేదు, దేహంతో నేను పుట్టానని అనుకోవటం లేదు, ఈ దేహంతో నాకు సంబంధం ఉంది అని కూడా అనుకోవటం లేదు. అందువల్ల మే నసంతి, ఇవన్నీ నాకు లేవు. అందువల్ల నువ్వు లావుగా ఉన్నావు అన్నా నాకు వర్తించదు, నువ్వు సరిగ్గా మోయటం లేదు అన్నా నాకు వర్తించదు, నాకేమీ వర్తించదు, నువ్వు చెప్పినవి కాక చెప్పనివి కూడా నాకు వర్తించవు అని చెప్పాడు. స్థౌల్యం కార్ష్యం వ్యాధయ ఆధయశ్చ క్షుత్రుడ్భయం కలిరిచ్ఛా జరాచ నిద్రా రతిర్మన్యురహం మదశుచ దేహేన జాతస్య హి మే న సంతి అని. ఇంకా ఇది కాక నువ్వు అన్నావు జీవన్మృత, నువ్వేమన్నా జీవన్మృతుడివా అలా మోస్తున్నావు అన్నావు. దానికి సమాధానం చెప్తాను విను. జీవన్మృతత్వం నియమేన రాజన్ ఆద్యంతవద్ వికృతస్య దృష్టం, యద్ వికృతస్య దృష్టం స్వస్వామ్యభావో ధ్రువ ఈడ్య యత్ర తర్హ్యుచ్యతేసౌ విధికృత్య యోగ అని దానికి సమాధానం చెప్తున్నాను విను అన్నాడు. జీవన్మృతుడివా అన్నావు, అందులో రెండు అంశాలు ఉన్నాయి. జీవన్ బతికి ఉండటము, మృతత్వం పోవటము, రెండు అంశాలు ఉన్నాయి. ఈ రెండు అంశాలు కలిసి ఉండాలి అంటే రాజన్, ఓ రాజా, నియమేన ఇది ఖచ్చితంగా యద్ వికృతస్య తద్దృష్టం, అది వికృతమై ఉండాలి. అంటే ఈ జీవన్మృతత్వం అనేది జీవత్ మృతత్వం అనే రెండు అంశాలతో కలిసి ఉంది కాబట్టి ఈ రెండు అంశాలు ఒక వికారానికి సంబంధించినదై ఉండాలి. ఆ వికారం ఎలాంటిదై ఉండాలి? ఆద్యంతవత్, ఆది మొదలుండాలి, అంతం చివరుండాలి.
ఈ ఆద్యంతాలు ఉన్నటువంటి వికారానికి జీవన్మృతత్వం అనేది సరిపోవాలి. జీవత్ అంటే బతికి ఉన్నది అని కదా, బతికి ఉండటం అంటే పుట్టిన దానికి కదా బతికి ఉండటం అనేది సాధ్యం. పుట్టింది అంటే ఆది అనేది ఉన్నట్లే కదా, మృతత్వం అంటే పోయినట్లు కదా, అంటే అంతం కదా. కాబట్టి ఆద్యంతాలు ఉన్న వాటికి నువ్వన్న జీవన్మృతత్వం అనేది వర్తిస్తుంది. జీవన్మృతత్వం నియమేన రాజన్ ఆద్యంతవత్ యత్ వికృతస్య దృష్టం. నేనా ఏ వికారాలు లేనటువంటి శుద్ధమైన ఆత్మస్వరూపుడిని, కాబట్టి నాకు ఈ ఆద్యంతాలు లేవు. ఆద్యంతాలు లేకపోతే జీవత్ మృతత్వం అనేటువంటి రెండు అంశాలు నాలో లేనే లేవు. కాబట్టి జీవన్మృత కిం అని అడిగిన దానికి నేను చక్కగా చెప్పగలను, నేను అసలు జీవంతుణ్ణే కాదు, నేను మృతుణ్ణి కానే కాను అని చెప్పగలను. నువ్వన్నావు నా ఆజ్ఞను నువ్వు పాటించటం లేదు, భర్తృశాసనం అతివర్తసే అని అన్నావు. నేను అడుగుతున్నాను, స్వస్వామ్యభావ ధ్రువ ఈడ్య యత్ర అని అడుగుతున్నాను. ఈడ్య నిజంగానే నువ్వు సేవించదగిన వాడివే, నువ్వు గొప్పవాడివే అని నేను ఒప్పుకుంటాను, ఒప్పుకునే మాట్లాడదాము. స్వస్వామ్యభావ, స్వం ఇది నాది, స్వామి దీనికి స్వామిని నేను, లేదా వీడు ఫలానా వాడు నాకు భృత్యుడు, నాకు సేవకుడు, నేను వాడికి స్వామిని అనేటువంటి భావం, స్వస్వామ్య భావం అనేది ధ్రువం శాశ్వతంగా ఎక్కడైనా ఉందా అని తేల్చి చెప్పు. స్వస్వామ్య భావం ఫలానా వాడు సేవకుడే, ఫలానా వాడికి యజమానే అనేటువంటి భావం నియతంగా ఎక్కడైనా ఉన్నట్లయితే అప్పుడు నేను ఒప్పుకుంటాను, నువ్వు రాజువి, నేను సేవకుణ్ణి, నీ సేవని లేదా నీ ఆజ్ఞని నేను దాటకూడదు అని ఒప్పుకుంటాను. కానీ ఈ స్వస్వామ్య భావ అనేది ఎక్కడ ధ్రువంగా శాశ్వతంగా లేనే లేదు. నీ నెత్తిన ఉన్న కిరీటం గనక నా నెత్తిన ఉంటే నేను స్వామిని అయ్యాను, నువ్వేమో నాకు సేవకుడు అయిపోతావు. అదే కిరీటం నీ నెత్తిన ఉంది కాబట్టి నేను స్వామిని, నువ్వు సేవకుడివి అని నువ్వు నాతో అంటున్నావు. ఈ స్వస్వామ్య భావం అనేది ధ్రువం నిశ్చయంగా లేదా శాశ్వతంగా లేదు కాబట్టే యత్ర తర్హ్యుచ్యతే సౌ విధికృత్య యోగ. ఈ స్వస్వామ్య భావానికి, ఈ అధికారానికి, దీనికి కారణమైనటువంటి విధికృత్య యోగ అనేది కూడా శాశ్వతం కాదు. విధి అంటే వేదవాక్యాలలో ఉండేటువంటి విధానం లేదా నియమం, కృత్యం అంటే దానికి తగ్గట్లుగా చేసేటువంటి క్రియలు, ఈ రెండిటికీ ఉండేటువంటి యోగ సంబంధం అనేది కూడా, అంటే ఈ అధికారానికి కారణమైనటువంటి కర్మలు కూడా, ఆ కర్మలను బోధించేటువంటి వేదవాక్యాలు కూడా ధ్రువంగా ఏమీ నిలవటం లేదు. వేదవాక్యాలే ధ్రువం కాదు, ఆ వేదవాక్యాలలో ఉండేటువంటి కర్మలు శాశ్వతం కాదు, ఆ కర్మల ద్వారా అమరినటువంటి అధికారం మాత్రం ఎక్కడి నుంచి శాశ్వతమైంది. అధికారం శాశ్వతం కాకపోతే నువ్వు రాజువేంటి, నేను నీకు సేవకుణ్ణేంటి, నేను నీ ఆజ్ఞను పాటించటం ఏంటి, ఇప్పుడు ప్రస్తుతానికి దాటటం ఏంటి, ఇవన్నీ ఎక్కడి నుంచి జరుగుతున్నాయి అని అడిగాడు. నేనేం జీవన్మృతుణ్ణి కానే కాదన్నాడు, నేను నీకు సేవకుణ్ణి అవ్వాల్సిన అవసరం కూడా లేదు అని అన్నాడు. ఎందుకంటే ఈ సేవకత్వం అనేది కానీ, ఈ రాజత్వం అనేది కానీ శాశ్వతం కాదు అన్నాడు. జీవన్మృతత్వం నియమేన రాజన్ ఆద్యంతవద్ యద్వికృతస్య దృష్టం స్వస్వామ్య భావో ధ్రువ ఈడ్య యత్ర తర్హ్యుచ్యతే సౌ విధికృత్య యోగ అని. అట్లా కాదు, అలా అడ్డదిడ్డంగా మాట్లాడకూడదు ఎవరు. నేనిప్పుడు రాజుని లేదా నేనిప్పుడు యజమానిని, నువ్వు నాకు సేవకుడివి, ఇప్పటి సంగతి మాట్లాడాలి. నీ నెత్తిన ఉండే కిరీటం నా నెత్తికి వచ్చేస్తే నేను మారిపోతాను, నేను రాజునవుతాను, నువ్వు సేవకుడు అవుతావు అంటే అది వితండవాదం అయిపోతుంది. ఇప్పటి పరిస్థితుల్లో ఈ క్షణాన నేను యజమానిని, నువ్వు సేవకుడివి, నేను చెప్పినట్లు నువ్వు నడుచుకోవాలి అని అంటావా? అయితే దానికి సమాధానం చెప్తాను విను. విశేష బుద్ధేర్ వివరం మనాక్చ పశ్యామ ఎన్న వ్యవహారతోన్యత్ క ఈశ్వరస్తత్ర కిమేషితవ్యం తథాపి రాజన్ కర్వామ కింతే అని. నువ్వు రాజువి, నేను సేవకుణ్ణి అనేటువంటి విశేషానికి, ఈ భేదానికి, ఈ తేడాకి, ఈ తేడా తాలూకు బుద్ధికి వివరం ఎక్కడి నుంచి అవకాశం వచ్చిందో మనాక్చ కొంచెం కూడా నేను చూడలేకపోతున్నాను.
విశేష బుద్ధే, మన ఇద్దరికి ఏదో తేడా ఉందంటున్నావు, ఆ తేడాను నేను కనిపెట్టాను అంటున్నావు, ఆ తేడా ప్రకారం నువ్వు చెప్పేవాడివి, నేను నడుచుకోవలసిన వాడిని అంటున్నావు. ఈ రెండిటి మధ్య ఉండేటువంటి అవకాశం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు కొంచెం కూడా అర్థం కావటం లేదు. ఒకవేళ వచ్చి ఉంటే పశ్యామ ఎన్న వ్యవహారతోన్యత్, నువ్వు రాజువే అని ఒక వ్యవహారం, నేను సేవకుడిని అని ఒక వ్యవహారం. నేను రాజుని అని చెప్పుకుని నువ్వు తిరుగుతున్నావు, నేను సేవకుణ్ణి అని కూడా నువ్వే చెప్పుకుంటూ తిరుగుతున్నావు. ఈ వ్యవహారం శబ్ద ప్రయోగం ఒక్కటి దీనికి ఆలంబనం అయితే అయ్యుండొచ్చు, కానీ ఇందులో ఉండే పారమార్థికత్వం అంటూ నాకు తెలియటం లేదు. వ్యవహారాన్ని మించి ఇందులో ఏమీ లేదు. వ్యవహారం గనక తారుమారైతే మొత్తం తారుమారైపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో క ఈశ్వర తత్ర కిమీషితవ్యం, ఎవడు ఈశ్వరుడు, ఎవడు స్వామి, ఎవడు రాజు, ఎవడు అధికారి, ఎవడు పదవిలో ఉన్నట్లు, కిమీషితవ్యం వారి కింద ఏమున్నట్లు. ఈ అజ్ఞానం ద్వారా వచ్చినటువంటి సంసారంలో ఏ వస్తువు ఉన్నట్లు, ఏ వస్తువుకు ఎవడు స్వామి అయినట్లు అని నాకేమీ తెలియటం లేదు. ఒకవేళ ఉంటే అజ్ఞానం ద్వారా వ్యవహారం వచ్చి ఉండాలి, ఆ వ్యవహారం తప్ప మరేమీ నాకు కనిపించటం లేదు. విశేష బుద్ధేర్ వివరం మనాక్చ పశ్యామన ఎన్న వ్యవహారతోన్యత్ క ఈశ్వరస్తత్వీషితవ్యం అని అన్నాడు. పోనీలేవయ్యా, ఆ వ్యవహారాన్నే ఒప్పుకుని, లేదు అని నువ్వు అనుకుంటున్న వ్యవహారాన్నే ఒప్పుకుని, ఆయన రాజు నువ్వు సేవకుడువేనో ఒప్పుకోరాదా అంటే ఇంకా మీతో వాదన చేసి ప్రయోజనం లేదు అని అంటున్నాడు. తథాపి ఇంత చెప్పినా సరే అర్థం కాకుండా పై మాట మాట్లాడే మాట అయితే రాజన్ కర్వామకింతే, సరే నేను సేవకుడినే, ఏం చేయాలో చెప్పు చేస్తాను అని తేల్చేశాడు. ఇంతకు మించి చెప్పలేము, ఇంతే చెప్పగలను, ఇంతకు మించి కూడా పైన మాటలు మాట్లాడుతూ పోతూ ఉంటే చెప్పేందుకేమీ ఉండదు అని అన్నాడు. విశేష బుద్ధేర్ వివరం మనాక్చ పశ్యామ ఎన్న వ్యవహారతోన్యత్ క ఈశ్వరస్తత్ర కిమీషితవ్యం తథాపి రాజన్ కర్వామ కింతే అనే ఈ శ్లోకంలో. ఇది కాక నువ్వు అన్నావు, ప్రమత్తస్యతే చికిత్సాం కరోమి యథా స్వాం ప్రకృతిం ప్రతిపత్స్యసే అని. నేను అడుగుతున్నాను చూడు, ఉన్మత్తమత్త జడవత్ స్వసంస్థాం గతస్యమే వీర చికిత్సితేన అర్థక్రియాన్ భవతా శిక్షితేన స్తబ్ధ ప్రమత్తస్య చ పిష్టపేష అని. ఏమయ్యా, నేను పిచ్చివాళ్ళ ఉన్నాను అని అనుకునే కదా ఈ ప్రశ్న వేశావు నువ్వు. పిచ్చివాళ్ళ ఉన్నాను అనుకునే కదా నీకు నేను నేర్పిస్తాను, నీకు బుద్ధి చెప్తాను, నీకు గుణపాఠం చెప్తాను అన్నావు. ప్రమత్తస్యతే చికిత్సాం కరోమి అని. పిచ్చివాళ్ళ ఉండటం అనేది రెండు రకాల వ్యక్తులకి సాధ్యపడుతుంది. ఒకటి పిచ్చివాడిగా నటిస్తూ ఆత్మజ్ఞానంతో ఉన్నవాడికి, లేదా నిజమైన పిచ్చివాడికి, రెండు రకాల వాళ్ళకి ఇది సంభవిస్తుంది. అలా ఉన్నట్లయితే ఒకవేళ నేను గనక ఉన్మత్తమత్త జడవత్ స్వసంస్థాం గతస్య అని అనుకునే మాట అయితే, నేను పిచ్చివాడిలా ఉన్నాను, మత్త తాగుబోతులాగా ఉన్నాను, జడవత్ తెలివి తక్కువ మొద్దులాగా ఉన్నాను, కానీ స్వసంస్థాం గతస్య నా యొక్క స్వస్వరూపమైనటువంటి పరమాత్మను పట్టుకుని ఉన్నాను, ఆ పరమాత్మలోనే ఉన్నాను, ఆ పరమాత్మలో తప్ప శరీరంలో లేను అనే పరిస్థితి ఉన్నట్లయితే, ఇలాంటి నాకు చికిత్సితేన, నువ్వేదో చికిత్సాం కరోమి, నీకు గుణపాఠం చెప్తాను అని అంటున్నావు కదా, దానివల్ల కియాన్ అర్థ, ఎంత ప్రయోజనం ఉండొచ్చు. అర్థ కియాన్, నాకేదో నేర్పిస్తానంటున్నావు కదా, అర్థ కియాన్ భవతా శిక్షితేనా, నువ్వు నేర్పించే విద్య ఉందే అది నాకెందుకు పనికొస్తుంది. ఇలాంటి ఆత్మస్వరూపంలోనే నిలబడ్డ నాకు నీ విద్య లేదా నీ జ్ఞానం ఇవేం పనికొస్తాయి. అర్థ కియాన్ భవతా శిక్షితేనా, నువ్వు చెప్తే నేను ఎందుకు మారుతాను, నువ్వు చెప్పినంత మాత్రాన నాలో మార్పు ఎందుకు వస్తుంది. ఇది నేను నిజంగానే ఆత్మస్వరూపంలో ఉన్నాను అనుకుంటే మాట. అలా కాదు, నువ్వు పిచ్చోడివే అంటావా. స్తబ్ధ ప్రమత్తస్య చ పిష్టపేష,
నేను స్తబ్దుణ్ణి అంటే చాలా అహంకారిని, వంగటం, వినయంగా ఉండటం లాంటి అలవాట్లు లేని వాడిని అయితే, ప్రమత్తస్య పిచ్చివాడిని లేదా ఏదో ప్రమాదమే అలవాటుగా ఉన్నవాడిని, తెలివి తక్కువ వాడిని అయితే, అలా అనుకున్నా సరే నువ్వు చెప్పింది నేను ఎందుకు వింటాను? నేను పిచ్చివాడిని కాబట్టి నేను ఏమైనా చేయొచ్చు, ఎవరినైనా ఎదిరించవచ్చు కదా, నువ్వు చెప్పినా వినాలేని రూలేం లేదు. నేను పిచ్చివాడిని అనుకున్నా నువ్వు నాకు చెప్పక్కర్లేదు, లేదు పిచ్చివాడిలా కనిపిస్తున్నటువంటి బ్రహ్మజ్ఞానిని అనుకున్నా నాకు చెప్పక్కర్లేదు. అందులోనూ పిచ్చివాడిగా కనిపిస్తున్నాను అనుకుంటే, నేను తత్వజ్ఞానిని అనుకుంటే నాకు అసలు నువ్వు చెప్పకూడదు, ఎందుకంటే ప్రయోజనం లేదు. పిచ్చివాడిని అని అనుకుంటే భవత పిష్టపేష, రుబ్బిన దాన్నే మళ్ళీ రుబ్బినట్లు లేదా రుబ్బక్కర్లేని దాన్ని రుబ్బినట్లు అవుతుంది. కాబట్టి 2 పనులు అక్కర్లేని పనులు, ఈ పనులు నువ్వు పెట్టుకోనక్కర్లేదు అని చెప్పాడు. ఉన్మత్తమత్త జడవత్స్వసంస్థాం గతస్య మే వీర చికిత్సితేన అర్థఃకియాన్ భవతా శిక్షితేన స్తబ్ధ ప్రమత్తస్య చ పిష్టపేష అనే ఈ శ్లోకంలో ఇలా జడభరతుడు అని ఊరుకున్నాడు. ఇంతవరకే చెప్పి ఊరుకున్నాడు. తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని శ్రీశుక ఉవాచ, శుక్ల వారు చెప్తున్నారు. ఏతావదనువాద పరిభాషయా ప్రత్యుదీర్య మునివరః ఉపశమశీలః ఉపరతానాత్మ్య నిమిత్తః ఉపభోగేన కర్మారబ్ధం వ్యపనయన్ రాజయానమపి తథోవాహ అని. ఏతావత్ ఇంతవరకు మాట్లాడాడు, ఇన్నే మాటలు మాట్లాడాడు, 5 శ్లోకాల్లో చెప్పాడు. తను చెప్పదలుచుకున్నదంతా అంతలోనే చెప్పేశాడు. అనువాద పరిభాషయ, తను చెప్పదలుచుకున్నదంతా చెప్పాడు. అదే సమయంలో రాజుగారు అడిగిన దానికి సమాధానంగా కూడా చెప్పాడు. రాజుగారు ప్రశ్నలు వేశారు అని అనుకుని దానికి సమాధానంగా కూడా చెప్పాడు. అనువాద పరిభాషయ ప్రత్యుదీర్య, సమాధానం చెప్పి, మునివరః, మునుల్లో మననం చేసేవారిలో శ్రేష్ఠుడైనటువంటి ఆ జడభరతుడు, ఉపశమశీల, ఉపశమమే ప్రధానంగా, శమమే ప్రధానంగా కలిగినటువంటి ఆ జడభరతుడు, ఉపరత అనాత్మ్య నిమిత్త, మిగతా జీవులకి ఉన్నట్లుగా నేనే దేహం అని అనుకోవటానికి కారణమైనటువంటి అవిద్య లేదు కాబట్టి, అనాత్మ్యం తను కానటువంటి దేహం మీద నేను అనేటువంటి భావానికి మూలమైనటువంటి అవిద్య ఉపరతమైపోయింది కాబట్టి, లేదు కాబట్టి, కేవలం ఉపభోగేన కర్మారబ్ధం వ్యపనయన్, ప్రారబ్ధ కర్మని, ఈ జన్మను మొదలుపెట్టినటువంటి ప్రారబ్ధ కర్మని ఉపభోగంతో గడిపేయటమే పనిగా పెట్టుకున్నాడు కాబట్టి, ఆ గడపటంలో భాగంగా ఇలా వ్యవహరిస్తూ పోతున్నాడు కాబట్టి, తథైవ రాజయానమప్యువాహ, ఈ ప్రారబ్ధ కర్మను క్షయింపజేసుకోవటంలో, ఈ ప్రారబ్ధ కర్మను పూర్తి చేసుకోవటంలో రాజుగారి పల్లకీని మోయటం కూడా ఒక భాగమైతే దాన్ని కూడా కానిచ్చేద్దాము అని పల్లకీ మోసుకుంటూ వెళ్ళిపోయాడు. మౌనంగా పల్లకీ మోసేస్తున్నాడు. ఏతావదనుపాద పరిభాషయా ప్రత్యుదీర్య మునివరః ఉపశమశీలః ఉపరతానాత్మ్య నిమిత్తః ఉపభోగేన కర్మారబ్ధం వ్యపనయన్ రాజయానమపి తథోవాహ. సచాపి పాండవేయ సింధు సౌవీరపతిః తత్వజిజ్ఞాసాయాం సమ్యక్ శ్రద్ధయా అధికృతాధికారః తద్ధృదయ గ్రంథి విమోచనం ద్విజవచః ఆశ్రుత్య బహుయోగగ్రంథ సమ్మతం త్వరయా అవరుహ్య శిరసా పాదమూలముపసృతః క్షమాపయన్ విగత నృపదేవ స్మయః ఉవాచ. ఈ రఘుగణుడు పాపం మంచివాడు. ఏదో రాజునే అనే చిన్న చితగా అహంకారం ఉంది కానీ ఆయనేమంత చెడ్డవాడేమి కాడు. అందులోనూ ఆయన ప్రస్తుతం కపిలాశ్రమానికి జ్ఞానం కోసం వెళుతున్నాడు. అలాంటి వాడు, ఈ పల్లకి మోసేటువంటి వాడు ఇలాంటి మాటలు మాట్లాడేసరికి, ఓ పాండవేయ పరీక్షిత్తు, సచాపి ఆ రఘుగణుడు కూడా, సింధు సౌవీరపతి 2 రాజ్యాలకి రాజైనటువంటి రఘుగణుడు కూడా తత్వజిజ్ఞాసాయాం అధికృతాధికార, జ్ఞానంలో అధికారం ఉన్నవాడు కాబట్టి, జ్ఞానంలో యోగ్యత ఉన్నవాడు కాబట్టి ఈయన చెప్పిన మాటల్ని, ఈయన అన్న మాటల్ని కాస్తంత అర్థం చేసుకోగలిగాడు. కనీసం ఇందులో ఏదో మెలిక ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని పొందగలిగాడు. ఆ సింధు సౌవీరపతి రఘుగణుడు
తత్వజిజ్ఞాసాయాం సమ్యక్ శ్రద్ధయా అధికృతాధికార. తత్వజిజ్ఞాసకి యోగ్యత ఉన్నవాడు, తత్వజిజ్ఞాసకి తత్వజ్ఞానం కోసం చేయవలసినటువంటి విచారణకి యోగ్యత ఉన్నవాడు. ఆ యోగ్యత ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే సమ్యక్ శ్రద్ధయా, శ్రద్ధ అనేటువంటి దానితో వచ్చింది. శ్రద్ధ ఉంది కాబట్టే రాజ్య వ్యవహారాలన్నిటినీ పక్కన పెట్టి ఈ తత్వజ్ఞానం దీని విచారణ ప్రధానం అని అనుకుని కపిలాశ్రమానికి వెళుతున్నాడు కదా. నిజంగా ఆయనకి శ్రద్ధ ఉంది. శ్రద్ధ ఉంది కాబట్టి జ్ఞాన యోగ్యత లేదా జ్ఞానం కోసం చేయవలసినటువంటి విచారణకి యోగ్యత ఆయనకు ఉంది. శాస్త్రీయ పరిభాషలో దీన్ని అధికృతాధికార అని పిలుస్తారు. శ్రద్ధాయాం అధికృతస్య జిజ్ఞాసాయాం అధికార అని పిలుస్తారు. కాబట్టి ఈయనకి శ్రద్ధ ఉంది. శ్రద్ధ ఉంది కాబట్టి విచారణ యోగ్యత ఉంది. కాబట్టి మనిషి కాస్తంత యోగ్యుడు. యోగ్యుడు కాబట్టి ద్విజవచ, ఈ జడభరతుడు చెప్పినటువంటి మాటల్ని విన్నాడు. ఆశ్రుత్య శాంతం విన్నాడు. శాంతం విని ఏమనుకున్నాడు? హృదయ గ్రంథి విమోచనం. ఈ మాట గనక సరిగ్గా అర్థమైతే, ఈ మాటలలో ఉండేటువంటి బరువు గనక సరిగ్గా తెలిస్తే హృదయ గ్రంథులన్నీ పోతాయి అని అనుకున్నాడు. నిజానికి ఈ 5 శ్లోకాలలో జడభరతుడు చెప్పినటువంటి మాటలను సరిగ్గా అర్థం చేసుకున్నా సరే హృదయ గ్రంథి అనేది పోవలసిందే అనే స్థాయిలో ఉన్నాయి. హృదయ గ్రంథి విమోచనం ద్విజవచ ఆశ్రుత్య. ఇది శాంతం విన్న తర్వాత ఇందులో యోగానికి జ్ఞానానికి సంబంధించినటువంటి ఎన్నో రహస్యాలున్నాయి అని ఆయనకి తోచింది. ఎందుకంటే ఆయన అప్పటికే చాలా యోగ గ్రంథాలు అవి చదివి ఉన్నాడు. ఆ యోగ గ్రంథాల్లో యోగులు నడుచుకునేటువంటి తీరు, వాళ్ళు మాట్లాడుకునేటువంటి తీరు, వాళ్ళ మాటలకు అర్థం చెప్పవలసినటువంటి తీరు, వీటి మీద కాస్తంత వివరణ ఉంది. ఆ వివరణకు తగ్గట్లుగానే ఇతని ప్రవర్తన ఉంది, ఇతని మాటలు కూడా ఉన్నాయి అని అనుకున్నాడు. బహు యోగ గ్రంథ సమ్మతం ద్విజవచ ఆశ్రుత్య. విన్న తర్వాత ఇందులో మెలిక ఉంది, ఇందులో ఏదో నిగూఢార్థం ఉంది, ఈ మాటలు చెప్పిన వాటిలో ఏదో విశేషం ఉంది అని అనుకున్న వెంటనే త్వరయా అవరుహ్య, ఒక్క ఉదుటున పల్లకి నుంచి దూకేశాడు. దూకినవాడు శిరసా పాదమూలం ఉపసృత, తన తలకాయని తీసుకెళ్ళి జడభరతుడి పాదాల ముందు పెట్టేశాడు. శిరసా పాదమూలం ఉపసృత. ఇంకేమీ శశభిషలు పెట్టుకోలేదు. ఈ మెలికతో మాట్లాడేవాడు అంటేనే ఈయన మహానుభావుడు అని తెలిసిపోయిన తర్వాత మహానుభావుడికి దండం పెట్టుకోవడంలో ఏమీ సందేహం లేదు, సంకోచం లేదు అని అనుకున్నాడు. అందుకని శిరస పాదమూలం ఉపసృత క్షమాపయన్, మొదలు నన్ను క్షమించండి అని కోరుకున్నాడు. కోరేటప్పుడు విగత నృపదేవ స్మయ, తాను రాజును అనేటువంటి అహంకారాన్ని వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టి ఉవాచ, సారీ చెప్పి దండం పెట్టడం కూడా కాళ్ళ మీద పడిపోయి తన తలకాయని ఆయన పాదాలకు అంటించి తర్వాత మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? కస్త్వం నిగూఢశ్చరసి ద్విజానాం బిభర్షి సూత్రం కతమో వధూతః కస్యాసి పుత్రత్య ఇహాపి కస్మాత్ క్షేమాయ నశ్చేదసి నోత శుక్లః అని మాట్లాడాడు. కస్త్వం నిగూఢశ్చరసి అని అడిగాడు. చూడ్డానికి ఎలా కనిపిస్తున్నావో నువ్వు అలాంటి వాడివి కావు, నిగూఢంగా నువ్వు సంచరిస్తున్నావు అని తెలుస్తోంది. ఇలా నిగూఢంగా సంచరించే నువ్వెవరివి అని నాకు చెప్పవలసింది. నిన్ను చూస్తేనే త్రైవర్ణికుడిలాగా కనిపిస్తున్నావు, 3 వర్ణాలలో ఒక వర్ణం వాడిలాగా కనిపిస్తున్నావు. ద్విజానాం కస్త్వమసి, త్రైవర్ణికులలో 3 వర్ణాల వాళ్ళలో నువ్వెవరివి? ఎందుకంటే బిభర్షి సూత్రం, యజ్ఞోపవీతాన్ని వేసుకుని ఉన్నావు కాబట్టి, త్రైవర్ణికులు వేసుకునే యజ్ఞోపవీతాన్ని వేసుకున్నావు కాబట్టి ఈ 3లో నువ్వెవరివి అని చెప్పవలసింది. పోనీ అలా కాదనుకుందామా? కథమోవధూత, దత్తాత్రేయుడు మొదలైనటువంటి మహాయోగులు అవధూతలు ఇలాంటి వేషాల్లో సంచరిస్తూ ఉంటారు అని విన్నాను. అలాంటి ఏదో ఒక రూపానికి ఏదో ఒక అవతారానికి సంబంధించిన వాడివైతే నువ్వెవరివి అని నాకు చెప్పవలసింది. లేదా కస్యాసి, ఎవరి పిల్లవాడివి? కుత్రత్య, అసలు ఎక్కడి వాడివి? ఇహాపి కస్మాత్ ఆగత, ఇక్కడికి ఏ కారణంతో వచ్చావు అనే విశేషాలనైనా చెప్పవలసింది. క్షేమాయ నశ్చేదసి,
నువ్వు గనక నన్ను అనుగ్రహించడానికే వచ్చిన మాట అయితే, నేను అనుగ్రహించడం కోసమే వచ్చాను అనే మాట అయితే, ఓ మాట కూడా చెప్పవలసింది, నోత శుక్ల అని. నన్ను అనుగ్రహించటానికే వచ్చినటువంటి, నేను బయలుదేరి వెళ్ళవలసినటువంటి కపిల మునివే నువ్వా? కపిల ముని దగ్గరికి కదా నేను బయలుదేరి వెళ్తున్నాను. ఆ కపిల మునే నన్ను అనుగ్రహించటానికి ఈ రూపంలో వచ్చాడా అని చెప్పవలసింది అని అడిగాడు. కస్త్వం నిగూఢశ్చరసి ద్విజానాం బిభర్షి సూత్రం కథమోవధూత కస్యాసి కుత్రత్య ఇహాపి కస్మాత్ క్షేమాయ నశ్చయదసి నోత శుక్ల అనే ఈ శ్లోకంలో. పోనీ నువ్వు ఒకవేళ అనే మాట అయితే, నేను ఎవరినైతే నీకెందుకు, నన్ను పల్లకి మోయమన్నారు, నేను మోస్తున్నాను అనే మాట అయితే, నాహం విశంకే సురరాజవజ్రాత్ న త్ర్యక్షశూలాత్ న యమస్య దండాత్ నాగ్నియర్క సోమానిల విత్తపాస్త్రాత్ శంకే భృశం బ్రహ్మకులావమానాత్ అనుంది. నువ్వు నేను ఎవరినైతే నీకెందుకు, నేను మోస్తాను అని అనటానికి వీల్లేదు. నీకు బ్రహ్మజ్ఞానం ఉంది అనేటువంటి వాసన నాకు తగులుతోంది. అలా తగిలిన మాట అయితే నీతో నేను పల్లకి మోయించుకోను. ఎందుకంటే నాహం విశంకే సురరాజ వజ్రాత్, ఒకవేళ ఇంద్రుడే తన వజ్రాయుధాన్ని నా మీద వేస్తే నేనేం భయపడను. ఆ వజ్రాయుధం నా నెత్తి మీద పడుతుందేమో, నా తలకాయ పగిలిపోతుందేమో అని భయం నాకు లేదు. వజ్రాయుధాన్ని నేను ఆపుకోగలను. న త్ర్యక్షశూలాత్, ఒకవేళ ఇంద్రుణ్ణి దాటి పరమేశ్వరుడే తన త్రిశూలాన్ని వేసినా సరే ఆపుకోవచ్చు. నయమస్య దండాత్, ఎవరూ ఆపుకోలేనటువంటి యముడి తాలూకు కాలదండాన్ని కూడా నేను ఆపుకోగలను. అలా కాకుండా నాగ్ని అర్క సోమ అనిల విత్తప ఆగ్నేయాస్త్రం కానీ, లేదా సోమాస్త్రం కానీ, అనిల అంటే వాయవ్యాస్త్రం కానీ, కుబేరాస్త్రం కానీ, ఇలాంటి అస్త్రాలు ఏం పడ్డా సరే ఏం భయం లేకుండా నేను కాచుకోగలను. కానీ శంకే భృశం బ్రహ్మకులావమానాత్, నీలాంటి బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి బ్రాహ్మణ్ణి అవమానం చేస్తే వచ్చేటువంటి దండన నుంచి మాత్రం నన్ను నేను కాచుకోలేను. దాన్ని మాత్రం నేను భరించలేను. అది రాకుండా నేను ఆపుకోలేను. అందుకని నువ్వు బ్రహ్మజ్ఞానం కలిగిన వాడివి అనే వాసన అందుతోంది కాబట్టి నీతో పల్లకి మోయించుకుని నేను ఆ దండనను అనుభవించలేను అని చెప్పాడు. నాహం విశంకే సురరాజవజ్రాత్ న త్ర్యక్షశూలాన్ న యమస్య దండాత్ నాగ్నియర్క సోమానిల విత్తపాస్త్రాత్ శంకే భృశం బ్రహ్మకులావమానాత్ అని. నాకు నిన్ను అవమానం చేయకూడదు అనేటువంటి అభిప్రాయం గట్టిగా ఉంది కాబట్టి తద్బ్రూహ్యసంగో జడవన్ నిగూఢ విజ్ఞాన వీర్యో విచరస్యపార వచాంసి యోగగ్రథితాని సాధో నః క్షమంతే మనసాపి భేత్తుం అని అన్నాడు. తద్బ్రూహి, అందువల్ల నాకు చెప్పు, అసంగ, ఏ వస్తువుతోనూ చివరికి తన శరీరంతోనూ కూడా సంబంధం లేకుండా తిరుగుతున్నావు కదా, జడవత్, తెలివి తక్కువ మొద్దుల్లాగా తిరుగుతున్నావు కదా, నిగూఢ విజ్ఞాన వీర్య, నీలో అంతులేని విజ్ఞాన ప్రభావాన్ని దాచుకుని తిరుగుతున్నావు కదా, విచరసి, తిరుగుతున్నవాడివి, అపార, అనంతమైనటువంటి మహిమతో, అనంతమైన విజ్ఞాన మహిమతో తిరుగుతున్నావు కదా, నువ్వెవరివి అని నాకు చెప్పవలసింది. నాలో అనంతమైన విజ్ఞానం ఉంది, అనంతమైన విజ్ఞాన ప్రభావం ఉంది అని నీకు ఎలా తెలిసింది అని అడగద్దు. వచాంసి యోగగ్రథితాన్ని సాధో, నీ మాటలే చెబుతున్నాయి. నీ మాటల్లో యోగ శాస్త్రపు రహస్యాలు చాలా ఉన్నాయి. యోగగ్రథితాన్ని వచాంసి, అందువల్ల సాధో, ఓ మంచివాడా, నీ మాటల్ని బట్టి నీ విజ్ఞానం తెలుస్తోంది అని అన్నాడు. నా మాటలు పిచ్చివాడి మాటలు అయి ఉండొచ్చు కదా అంటే అలా కాదు. నః క్షమంతే మనసాపి భేత్తుం, ఎంత మనస్సు పెట్టి సూక్ష్మంగా ఆలోచించినా సరే నీ మాటల రహస్యాలు పూర్తిగా నాకు బోధపడటం లేదు. ఇంకా ఇంకా ఏవో రహస్యాలు అందులో దాగి ఉన్నాయి అనే అనిపిస్తోంది. చాలా లోతుగా ఉన్నాయి నీ మాటలు. ఇది పిచ్చివాడికి అమరేది కాదు, నీది పిచ్చితనం కాదు, పిచ్చివాడిగా నటిస్తున్నటువంటి జ్ఞాన ప్రభావం అని చెప్పాడు. తద్బ్రూహ్యసంగో జడవన్ నిగూఢ విజ్ఞాన వీర్యో విచరస్యపార
వచాంసి యోగగ్రథితాని సాధో నః క్షమంతే మనసాపి భేత్తుం అని. నేను జ్ఞానినైతే నీకెందుకు, పిచ్చివాడినైతే నీకెందుకు, నీకు కావాల్సింది పల్లకి మోసేవాడు, పల్లకి మోసే పని, ఆ పని నేను చేసుకుంటాను, నువ్వు పో అంటే, కాదు నువ్వు జ్ఞానివైతే నాకు కావాల్సిందే అని ఒక కొత్త విషయాన్ని తీసుకొచ్చాడు. అహంచ యోగేశ్వరం ఆత్మతత్వ విదాం మునీనాం పరమం గురుం వై ప్రష్టుం ప్రవృత్త కిమిహారణం తత్ సాక్షాద్ధరిం జ్ఞాన కళావతీర్ణం అని. నేను జ్ఞానం కోసమే బయలుదేరాను, ఆ జ్ఞానం అక్కడ ఇక్కడ అయితే సరిగ్గా దొరకదు అని జ్ఞాన కళావతీర్ణం శ్రీహరి తాలూకు జ్ఞానాంశతో పుట్టినటువంటి కపిల మహామునిని కలుద్దామని బయలుదేరాను. ఆ కపిల మహాముని యోగేశ్వర, మహాయోగేశ్వరుడు ఆయన. ఆత్మతత్వవిదాం మునీనాం పరమో గురు, ఆత్మతత్వవేత్తలైనటువంటి మహామునులందరికీ కూడా పరమ గురువు, మహాగురువు అలాంటివాడు ఆయన. ఆత్మతత్వవేత్త కాదు, అంత మాత్రమే కాదు, ఆత్మతత్వవేత్తలైనటువంటి వాళ్లకు గురువు మాత్రమే కాదు, ఆత్మతత్వవేత్తలైనటువంటి మునులకు గురువు మాత్రమే కాదు, ఆత్మతత్వవేత్తలైనటువంటి మునులకు పరమ గురువు అనే స్థాయిలో ఉన్నవాడు ఆయన. ఆయన్ని కలిసి ఆయన్ని ఒక మాట అడుగుదాము అని వెళ్తున్నాను. ప్రష్టుం ప్రవృత్త, ఒక మాట అడగాలని నేను బయలుదేరాను. ఏమడగాలి? కిమిహ అరణం తత్, ఈ భయంకరమైనటువంటి సంసారంలో మనకు శరణం అనేది ఏముంది అని అడుగుదామని బయలుదేరాను. అరణం ఏది, ఏం చూసినా సరే అంతా భయంకరంగానే ఉంది, ఏది శరణం ఇచ్చేదిలాగా లేదు, ఈ సంసారంలో శరణం అనేది ఎక్కడ ఉంది అని అడుగుదామని బయలుదేరుతున్నాను. వాళ్ళని వీళ్ళని అడగటం ఎందుకు అని సాక్షాద్ధరిం, శ్రీహరి అవతారమైనటువంటి సాక్షాత్ హరే అయినటువంటి జ్ఞాన కళావతీర్ణం, తన యొక్క జ్ఞానాంశతో పుట్టినటువంటి కపిల మహామునిని అడుగుదాము అని బయలుదేరాను. నేను జిజ్ఞాసుని, జిజ్ఞాసువుకి జ్ఞానం అనేది ఎక్కడ దొరికితే అక్కడ అందుకోవలసిన అవసరం ఉంది. కాబట్టి నువ్వు జ్ఞానివి అనే సందేహం నాకు వచ్చింది కాబట్టి, లేదా జ్ఞానివి అని నాకు అనిపించింది కాబట్టి నీ నుండి నేను వినవలసిందే అని చెప్పాడు. అహంచ యోగేశ్వరమాత్మతత్వ విదాం మునీనాం పరమం గురుం వై ప్రష్టుం ప్రవృత్త కిమిహారణం తత్ సాక్షాద్ధరిం జ్ఞాన కళావతీర్ణం. ఒకవేళ గనక కపిలుడివే నువ్వైతే నా పంట పండినట్లే. సవైభవాన్ లోక నిరీక్షణార్థం అవ్యక్తలింగో విచరత్యపిస్విత్ యోగేశ్వరాణం గతి మందబుద్ధి కథం వివక్షీత గృహానుబంధ. సవైభవాన్, ఒకవేళ నేను వెతుకుతూ బయలుదేరినటువంటి కపిలుడివే నువ్వేనేమో, ఒకవేళ ఆయనే నువ్వైతే లోక నిరీక్షణార్థం, లోకాలని లోకంలో ఉండేటువంటి సామాన్య ప్రజలని అనుగ్రహించటానికి అవ్యక్తలింగ, చిహ్నాలను బయట పడనివ్వకుండా కనిపించనివ్వకుండా తిరుగుతున్నావేమో. విచరత్యపిస్విత్, అలాంటి కపిలుడే నీ రూపంలో తిరుగుతున్నాడేమో, లేదా నువ్వే కపిలుడివేమో. అలా అయితే గనక నా పంట పండినట్టే. ఏ కపిలుడిని చూడడానికి నేను బయలుదేరానో ఆ కపిలుడు నా దగ్గరకు వచ్చినట్లే కదా. కాబట్టి నేను అడగవలసిన ప్రశ్నను అడగవలసిందే కదా. కపిలుడివైతే, కపిలుడినైతే కపిలుడివి అని నువ్వేమి పట్టి రాసుకుని తిరగవు కదా. యోగేశ్వరాణం గతిం అంధబుద్ధి కథం విచక్షీత. మహాయోగేశ్వరుడు కపిలుడు లాంటి వాళ్ళు, మహాయోగేశ్వరులు, వాళ్ళు ఎలా తిరుగుతారు, ఎలా నడుచుకుంటారు, ఎలా ఉంటారు అనే విషయాన్ని సామాన్య మానవులు కనిపెట్టగలిగిన పరిస్థితిలో ఉండరు. సామాన్య మానవులు కనిపెట్టగలిగిన పరిస్థితుల్లో వాళ్ళు కూడా పట్టీలు వేసుకుని తిరగరు. నేను కపిలుడిని అని నేమ్ ప్లేట్ ఏం తగిల్చుకుని తిరగరు కదా. గృహానుబంధ, కేవలం ఇంటి మీద యావతోనే ఉండే, లేదా గృహస్థాశ్రమ కర్మల మీదే యావతో ఉండేటువంటి సామాన్య మానవులకి యోగేశ్వరాణం గతి, మహాయోగేశ్వరుల యొక్క నడవడిక అనేది ఎక్కడి నుంచి తెలుస్తుంది. కాబట్టి నువ్వు కపిలుడివి అని కూడా నేను తెలుసుకోలేను, కపిలుడివి కాదు అని కూడా తెలుసుకోలేను. ఒకవేళ కపిలుడివే అయితే నన్ను అనుగ్రహించడానికి వచ్చినట్లే, నా పంట పండినట్లే అని అన్నాడు. సవైభవాన్ లోక నిరీక్షణార్థం అవ్యక్తలింగో విచరత్యపిస్విత్ యోగేశ్వరాణం గతి మందబుద్ధి కథం విచక్షీత గృహానుబంధ అనే ఈ శ్లోకంలో.
బానే ఉంది, చాలా చక్కగా కనిపెట్టావు, తెలివైన వాడివి. ఇంత తెలివైన వాడికి ఏంటి కపిలుడు లాంటి వాళ్ళు యోగేశ్వరులు అనుగ్రహించడానికి తిరుగుతూ ఉంటారు అని కనిపెట్టగలిగినంత తెలివి ఉన్నవాడికి, జిజ్ఞాస అనేది ఉన్నవాడికి, జిజ్ఞాసతో కపిలాశ్రమానికి బయలుదేరిన వాడికి ఇలాంటి సందేహం ఏమైనా వస్తే పోచుకోలు కబుర్లు చెప్పకుండా వెంటనే విషయంలోకి దిగాలి అనే సంగతి తెలీదా? నువ్వెవరివి, ఎక్కడి నుంచి వచ్చావు అనే మాటలతో కాలక్షేపం చేస్తున్నావేంటి? కాలక్షేపం చేస్తే తత్వజ్ఞానం అనేది అబ్బుతుందా? ఆ మాత్రం తెలియని వాడు నువ్వు జ్ఞానం కోసం బయలుదేరితే మాత్రం ఏం ప్రయోజనం అంటావేమో అని భయపడి ఆయనతో వాదన అనేది మొదలుపెట్టాడు. వాదన అంటే నెగటివ్ టచ్తో తీసుకోకూడదు. ఆయనతో నువ్వు అన్నావు, నువ్వు ఇలా మాట అన్నావు, నాకు ఇలా అనిపిస్తోంది, దీని మీద నీ అభిప్రాయం చెప్పు అని మాటలను కలపటానికి పై మాటలు మొదలు పెట్టేశాడు. నువ్వు అన్నావు కదా, నాకు అసలు శ్రమ అనేదే లేదు, అసలు నేను భారాన్నే మోయటం లేదు, నేను భారాన్ని మోసేవాడినైతే నాకు భారం ఉండి ఉండేది, నాకు శ్రమ ఉండి ఉండేది అని అన్నావు కదా, నాకెందుకో అది నిజం అనిపించటం లేదు. నువ్వు అన్నావు కదా, నువ్వు రాజువి నేను సేవకుడిని అనేటువంటి భేదం వ్యవహార మాత్రం అని, అది కూడా నాకెందుకో నిజం అనిపించట్లేదు, నా అభిప్రాయం ఈ విషయంలో వేరుగా ఉంది అని మొదలుపెట్టాడు. ఏమని? దృష్టశ్రమ కర్మత ఆత్మనో వై భర్తుర్గంతుర్భవతశ్చానుమన్యే యథాసతోదా ఆనయనాద్యభావాత్ సమూల ఇష్టో వ్యవహార మార్గ అని. నువ్వన్నావు నాకు శ్రమ లేదు అని, నేను దాన్ని ఒప్పుకోలేను. ఎందుకు ఒప్పుకోలేను? దృష్టశ్రమ కర్మత ఆత్మనోవై, నేను ఏదైనా పని చేస్తే, నేను ఏదైనా బరువు మోస్తే నాకు శ్రమ కనిపిస్తోంది. ఆత్మనోవై, నేను పనిచేస్తున్నాను, కర్మత నేను పనిచేస్తున్నాను, ఆ పని చేసిన దానికి నాకు శ్రమ అనేది అనుభవంలోకి ఉంది. నేను పనిచేసి దాని ద్వారా శ్రమ పడుతున్నాను. శ్రమ పడుతుంటే భర్తు, నేనేమైనా భారాన్ని మోస్తుంటే దానివల్ల నాకు శ్రమ కనిపిస్తూ ఉంటే, గంతు, నేనేమైనా వెళుతూ ఉంటే చేరవలసిన దూరం కానీ చేరటానికి కావలసిన మార్గం కానీ ఇవన్నీ కనిపిస్తుంటే దానివల్ల వచ్చేటువంటి శ్రమ కూడా నన్ను తాకుతుంటే లేదని ఎలా అంటాను? నాకు గనక శ్రమ ఉన్నట్లయితే నాలాంటి వాడివే కదా నువ్వు, కాబట్టి భవతశ్చ అనుమన్యే, నీకు కూడా ఇలాంటి శ్రమ ఉండి తీరాలి అనే నేను అనుకుంటున్నాను. నాలాగే నువ్వు కూడాను, నాలాగే 2 కాళ్ళు 2 చేతులు ఉన్నవాడివి, కాబట్టి నీకు కూడా నాకున్నంత శ్రమ ఉండి తీరాలి అనే అనుకుంటున్నాను. కాబట్టి భారం లేదు అని నువ్వు అన్నమాట నా విషయంలో వర్తించట్లేదు, నా విషయంలో వర్తించట్లేదు కాబట్టి నీకు కూడా వర్తించడానికి వీల్లేదు అని నువ్వన్న మాటకి నాకు విప్రతిపత్తి ఉంది అని ఒక మాట అన్నాడు. నువ్వు ఇంకో రెండో మాట అన్నావు, ఇదంతా వ్యవహారం మాత్రమే, ఏదో శబ్ద ప్రయోగం చేసుకుంటూ పోవటమే, అనుకోవటమే తప్ప ఇందులో నిజం అనేది లేదు, వాస్తవం లేదు అని అన్నావు. నాకు అది కూడా అనిపించటం లేదు. యథావత్ సమూల ఇష్ట వ్యవహార మార్గ, వ్యవహార మార్గ, మనం వ్యవహారంలో ఉంచుకున్నటువంటి ఈ సృష్టి మొత్తం, ఈ ప్రపంచం మొత్తం, ఈ ప్రపంచంలో జరిగేటువంటి క్రియలు మాటలు అన్నీ కూడా యథావత్ ఉన్నది, దానికి కావలసిన సాధనం కొండో పాత్రో ఏదో ఒకటి, ఓటిదో మంచిదో ఏదో ఒకటి ఉండి తీరాలి కదా. మరి ఇంత పెద్ద వ్యవహారం జరుగుతున్నప్పుడు, ఒకళ్ళది కాదు ఇద్దరిది కాదు, కోట్ల మంది తాలూకు వ్యవహారాలు జరుగుతున్నప్పుడు, ఆ వ్యవహారం అనేది ఇంత పెద్ద విశాలంగా విస్తృతంగా నడుస్తున్నప్పుడు, ఇంత గొప్పగా నడుస్తున్నప్పుడు వ్యవహారం తప్ప ఇంకేం లేదు అంటే ఎలా ఒప్పుకోవాలి? వ్యవహారానికి కావలసినటువంటి విషయాలన్నీ సత్యాలుగా ఉంటేనే, నిజాలుగా ఉంటేనే, నిజంగా ఉంటేనే కదా వ్యవహారం నడవాలి, లేకపోతే ఎక్కడి నుంచి నడుస్తుంది? లేకపోయినా వ్యవహారం నడవటం అనేది ఎక్కడా చూడలేదు కదా మనం అని అడిగాడు. ప్రశ్న బాగుంది, 2 ప్రశ్నలు బాగున్నాయి. నాకు శ్రమ కలుగుతోంది కాబట్టి నీకు కూడా శ్రమ ఉండాలి, కాబట్టి శ్రమ లేదని ఎలా అంటావు అనే ప్రశ్న బాగుంది. నిజానికి చాలా గుడ్ క్వశ్చన్ అది. ఉదానయనాద్యభావాత్ సమూల ఇష్టో వ్యవహార మార్గ అనేది మాత్రం ఇంకా అద్భుతంగా ఉంది. ఇంత పెద్ద వ్యవహారాన్ని, ఇంత పెద్ద సంసారాన్ని, ఇంతమంది తాలూకు వ్యవహారాన్ని, ఇంత సంవాదాన్ని, వీటన్నిటినీ కాదని
ఈ ప్రపంచం ఇలాంటిది కాదు, అలాంటిది కాదు, ఇది అవిద్యతో వచ్చింది అని ఒక మాటతో ఎలా కొట్టేస్తావు అనే ప్రశ్న చాలా అద్భుతంగా ఉంది. దృష్టశ్రమ కర్మత ఆత్మనో వై భర్తుర్గంతుర్భవతశ్చానుమన్యే యథా సతోదానయనాద్యభావాత్ సమూల ఇష్టో వ్యవహార మార్గ అని ఈ శ్లోకంలో అడిగాడు. ఒకటి, నాకున్న శ్రమ నీకు కూడా ఉండాలి. రెండోది, ఈ ప్రపంచం సత్యం అవ్వాలి అని అడిగాడు. నువ్వు రెండో శ్లోకంలో ఈ స్థౌల్యం, కార్ష్యం ఇవన్నీ కూడా దేహానికి సంబంధించినవే. ఒకవేళ దేహంతో పుడితే దేహంతో పాటే పోతాయి, నాకు సంబంధం లేదు అని అన్నావు. ఆ విషయంలో కూడా నాకు ఒక చిన్న విప్రతిపత్తి ఉంది. నువ్వన్నమాట నిజం. ఏమని నిజం? స్థౌల్యం లావుగా ఉండటం, కార్ష్యం బక్కచిక్కి ఉండటం, లేదా ఆ లక్షణం ఉండటం, ఈ లక్షణం ఉండటం, ఇవన్నీ కూడా దేహాదుల తాలూకు ధర్మాలే అనే మాట నిజం. నిజం. లావుగా ఉన్నది దేహమే, సందేహమే లేదు. కానీ ఆ దేహంతో ఆత్మకి సంబంధం ఉండి తీరాలి. ఉంటేనే దానివల్ల భోగం అనేది కుదురుతుంది. దానికి ఉదాహరణ చూసుకుంటే, స్థాల్యగ్ని తాపాత్ పయసోభితాప తత్తాపతస్తండుల గర్భరంధి దేహేంద్రియా శ్వాసయ సన్నికర్షాత్ తత్సంసృతి పురుషస్యానురోధాత్ అని తేలుతుంది. స్థౌల్యాది ధర్మాలు దేహానికే, నాకు సంబంధం లేదు కాబట్టి నేను జీవుంటుణ్ణి కాదు, మృతుణ్ణి కాదు, నేను ఎవరిని కాదు అని అన్నావు కదా. ఇప్పుడు ఒక గిన్నె పెట్టారు అన్నం వండుదామని. ఆ గిన్నెలో నీళ్లు పోశారు, నీళ్లలో బియ్యం పోశారు, కింద మంట వెలిగించారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే అన్నం వండాలి అన్నారు. అన్నం వండటం అంటే ఏంటి అంటే గట్టిగా ఉండేటువంటి బియ్యపు గింజ మెత్తపడటం అని చెప్పారు. ఆ మెత్తపడటం కూడా పైనుంచి లోపల దాకా ఒకే రకంగా మెత్తగా ఉండటం అని చెప్పారు. బియ్యపు గింజ మెత్తపడాలి అంటే ఇంత పనులు ఎందుకు చేస్తున్నారు? బియ్యపు గింజ మెత్తపడాలి అంటే ఏ పని చేసినా బియ్యపు గింజతో పని చేయాలి. మీరు ముందు ఒక పొయ్యి వెలిగించి పొయ్యి మీద గిన్నె పెట్టి గిన్నెలో నీళ్లు పోసి నీళ్లలో ఎందుకు బియ్యపు గింజలు పోస్తున్నారు అంటే ఏం సమాధానం చెప్తున్నారు అంటే, స్థాల్యగ్ని తాపాత్, ఈ అగ్గి, పొయ్యిలో వెలిగించినటువంటి అగ్గి గిన్నెకి తగిలితే, గిన్నెకి అగ్నికి సంబంధం కలిగితే మొదలు గిన్నె వేడెక్కుతుంది. గిన్నె వేడెక్కితే పయసోభితాప, ఆ గిన్నెలో ఉండేటువంటి నీరు లేదా పాలు ఏదో ఒకటి వేడెక్కుతాయి. వేడెక్కితే తత్తాపత, నీరు లేదా పాలు వేడెక్కినప్పుడు ఆ వేడి వల్ల ఆ నీటిలో లేకపోతే పాలల్లో ఉండేటువంటి గింజ మొదలు తన పైన గట్టిదనాన్ని కోల్పోతుంది. దాని ద్వారా క్రమంగా ఈ నీరు, ఈ వేడి రెండు గింజ లోపలికి ప్రవేశిస్తే తండుల గర్భరంధి, బియ్యపు గింజ లోపల కూడా, బియ్యపు గింజలో లోపల కూడా మెత్తదనం అనేది ఏర్పడుతుంది. దాన్ని మనం మామూలు భాషలో పాకం అని పిలుచుకుంటాము, వంట లేదా వండటం అని పిలుచుకుంటాము. ఇప్పుడు ఈ అగ్గికి బియ్యానికి డైరెక్ట్ లింక్ అనేది లేదు. అగ్నికి బియ్యానికి డైరెక్ట్ లింక్ అనేది ఉంటే గనక ఈ బియ్యం కాస్త బూడిదైపోను, కాబట్టి అది లేదు. అగ్గికి గిన్నెకి సంబంధం, గిన్నెకి నీటికి సంబంధం, నీటికి బియ్యానికి సంబంధం. ఇంత సంబంధం ఉన్నా సరే, 4 వరుస పదార్థాలు ఉన్నా సరే, ఈ అగ్గి వల్ల బియ్యంలో వంట లేదా వండటం లేదా ఉడకటం లాంటివి ఏర్పడుతున్నాయి. స్థాల్యగ్ని తాపాత్ పయసోభితాప తత్తాపత తండుల గర్భరంధి. ఈ 4 ఉన్నా సరే పని జరిగే మాట అయితే, దేహేంద్రియాశ్వాసయ సన్నికర్షాత్, నువ్వు అనుకున్నటువంటి క్రియలన్నీ దేహంలో ఉండే మాట అయితే, దేహాలకి ఇంద్రియాలకి సంబంధం ఉంది, ఇంద్రియాలకి ప్రాణానికి సంబంధం ఉంది. ఇంద్రియ అసు ప్రాణానికి సంబంధం ఉంది, ప్రాణానికి మనస్సుకి ఆశయానికి సంబంధం ఉంది, ఈ ఆశయానికి మనస్సుకి ఆత్మకి సంబంధం ఉంది. దేహము ఇంద్రియాలు, ఇంద్రియాలు ప్రాణాలు, ప్రాణాలు మనస్సు, మనస్సు ఆత్మ, ఒకదానికొకటి
ఇంటర్లింక్ అయి ఉన్నాయి. అప్పుడు దేహంలో ఉండేటువంటి క్రియలన్నీ కూడా ఆత్మకు ఎందుకు రావు? అగ్గిలో ఉండేటువంటి వేడి బియ్యపు గింజ దాకా పరిగెత్తుకుని వచ్చినట్లు, లేదా బియ్యపు గింజ దాకా ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చినట్లుగా దేహంలో ఉండేటువంటి క్రియలు ఆత్మస్వరూపానికి ఎందుకు రావు? దేహ ఇంద్రియ అసు ఆశయ సన్నికర్షాత్, వాటితో కలిసి ఉండటం వలన తత్సంసృతి పురుషస్య, ఆ దేహేంద్రియాదులకు ఉన్నటువంటి క్రియలన్నీ కూడా పురుషుడికి అబ్బినట్లే కదా. అనురోధాత్, దాని ప్రకారం నడుచుకుంటున్నాడు కాబట్టి ఆ ధర్మాలన్నీ ఇందులోకి ట్రాన్స్ఫర్ అయినట్లే కదా. ఇందులో అనుపపన్నంగా ఏముంది? క్రియలన్నీ దేహానికే, ఆత్మ కాదు అని ఎందుకు చెప్పుకోవాలి? దేహానికే క్రియలు, కానీ దేహంతో కలిసినటువంటి ఆత్మకి దేహంలో ఉండే క్రియలు ట్రాన్స్ఫర్ అవుతాయి అని ఎందుకు చెప్పకూడదు? అగ్గితో కలిసిన గిన్నెలో ఉండే నీళ్లతో కలిసినటువంటి బియ్యపు గింజకి అగ్గిలో ఉండేటువంటి వేడి ట్రాన్స్ఫర్ అవ్వట్లేదా? అలాగే ఇక్కడ కూడా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు కదా అని అడిగాడు. స్థాల్యగ్నితాపాత్ పయసోభితాప తత్తాపతస్తండుల గర్భరంధి దేహేంద్రియా శ్వాసయ సన్నికర్షాత్ తత్సంసృతి పురుషస్యానురోధాత్ అని. చూడబోతే మనలాగానే ఆలోచిస్తున్నట్లున్నాడు, కొంచెం మనకంటే ఒక్క మెట్టు ఎక్కువ ఆలోచిస్తున్నాడు. మనమైతే ఏదైతే అదే ఉంది, వీళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, మనం పాటను మనం నడుచుకుందామని అనుకుంటాము. ఈయన మాత్రం అడుగుదాము అని ఆశపడి అడుగుతున్నాడు. నువ్వు ఇంకో మాట అన్నావు, ఎవరు రాజు ఎవరు సేవకుడు, ఈ రాజ సేవక భావనలో ఏమి శాశ్వతం ఉంది, ఈ రెండిట్లో ఏది శాశ్వతం అని అడిగావు. కానీ శాస్తాభిగోప్తా నృపతి ప్రజానాం యః కింకరో వై న పినష్టిపిష్టం స్వధర్మం ఆరాధనమచ్యుతస్య యదీహమానో విజహాత్యఘౌఘం అని ఉంది. దాన్ని బట్టి చెయ్యొచ్చు అని అన్నాడు. నువ్వు అన్నట్లుగా ఎవరు రాజు ఎవరు సేవకుడు అనేది శాశ్వతం కాదు, ఒప్పుకుంటాను నేను. ఎందుకంటే ఎంతోమంది రాజుల్ని ఓడించిన వాడిని నేను. అంతవరకు నిన్నటి వరకు రాజుగా ఉండేవాడు, ఈరోజు నాతో ఓడిపోయేసరికి రాజు కాడు, నాకు సేవకుడు అయ్యాడు లేదా సామంతుడు అయ్యాడు, నేను వాడికి పైవాడిని అయ్యాను. కాబట్టి అది ఎంత అశాశ్వతం అని నాకే తెలుసు. గెలుపోటములు ఎంత అశాశ్వతము, ఈ రాజు సేవకుడు అనే భావం కూడా అంతే అశాశ్వతము. కానీ ఉన్నంతకాలం దాన్ని పట్టుకోవాల్సిందే కదా. శాస్తా అభిగోప్తా నృపతి ప్రజానాం, శాస్త వాళ్ళని ప్రజల్ని శాసించి వాళ్ళని సన్మార్గంలో పెట్టడమే రాజు యొక్క కర్తవ్యం. అభిగోప్త వాళ్ళ కష్టాల నుండి వాళ్ళని రక్షించడమే రాజు యొక్క కర్తవ్యం. నృపతి ప్రజలందరూ, తన ఏలుబడిలో ఉండేటువంటి ప్రజలందరూ తనకు కింద ఉన్నవాళ్ళు, నేను వాళ్ళకి రాజును అని అనుకోవటమే రాజు యొక్క ధర్మం. ప్రజానాం నృపతి, ప్రజానాం శాస్తా, ప్రజానాం అభిగోప్తా నృపతి. ఇది రాజుకి కర్తవ్యంగా శాస్త్రాలు చెప్పినటువంటిది. ఈ క్రమంలో నేను రాజును అని ఒకడు అనుకుని, ఏంటి శాస్త్రీయంగా అనుకుని, పిచ్చివాళ్లాగా ఏదో ఇంట్లో కూర్చుని అనుకోవటం కాదు, శాస్త్రీయంగా నేను రాజుని అని అనుకుని ఆ రాజుగా తన యొక్క కర్తవ్యాన్ని నిర్వహించటానికి ఎవరికైనా ఏదైనా చెబితే యః కింకరోవై న పినష్టిపిష్టం. ఈ రాజు కూడా ధర్మశాస్త్రానికి కింకరుడు. తన కింకరుడు తన సేవకుడైనటువంటి వాడికి ఏమైనా చెప్తే, తనకు శాస్త్రం చెప్పిన దాన్ని తన కింకరుడికి తన సేవకుడికి చెప్తే అదేమి పిష్టపేషణం కాదు, చేసిందే చేయటం, అక్కర్లేని పని చేయటం అని కాదు, తన కర్తవ్యాన్ని తాను నిర్వహించటం అనే కదా. శాస్త్రం ఏం చెప్పింది? నువ్వు రాజువు కాబట్టి ఈ రకంగా వ్యవహరించు అని చెప్పింది. దాని ప్రకారం నడుచుకుంటున్నాడు. రాజుగా వీళ్ళందరినీ, ప్రజలందరినీ సన్మార్గంలో ఉంచాలనుకోవటం అనేది స్వధర్మమైనప్పుడు, స్వధర్మం ఆరాధనం అచ్యుతస్య, ఈ స్వధర్మం అనేది అచ్యుతస్య పరమాత్మ తాలూకు ఆరాధనం కదా. స్వకర్మణాతమభ్యర్చ్య సిద్ధిం విందంతి మానవాహ అని కదా. కాబట్టి స్వకర్మ నేను చేస్తున్నప్పుడు అది వ్యర్థం అనేది ఎందుకు అవుతుంది? ఇది నా స్వధర్మం, నేను స్వధర్మాన్ని ఆచరిస్తున్నాను. యదీహమాన విజహాత్యఘౌఘం, ఈ స్వధర్మాచరణ చేసుకునేటువంటి వాడు తన పాపాలన్నిటినీ పోగొట్టుకుంటాడు అని కదా శాస్త్రాలన్నీ కలిసి ఘోషిస్తున్నాయి.
కాబట్టి శాస్త్రాలన్నీ చెప్పేటువంటి స్వధర్మాన్ని, అందులో పరమాత్మ తాలూకు ఆరాధనగా ఉండేటువంటి స్వధర్మాన్ని నేను ఆచరిస్తుంటే అది తప్పు అనేది ఎందుకు అవుతుంది? రాజభృత్యభావం అనేది శాశ్వతం కాదు, నిజమే. కానీ ఉన్నప్పుడు ఏ స్థితిలో ఉన్నవాడు ఆ పని చేయాలి కదా. నేను రాజుగా ఉన్నంతసేపు నేను రాజుగా చేయాల్సిన కర్తవ్యాలను చేయాల్సిందే కదా. కాబట్టి అది పిష్టపేషణమని, అక్కర్లేని పనిని, వ్యర్థమని నువ్వెలా అంటావు అని అడిగాడు. శాస్తాభిగోప్తా నృపతి ప్రజానాం యః కింకరో వై న పినష్టి పిష్టం స్వధర్మమారాధనమచ్యుతస్య యదీహమానో విజహాత్యఘౌఘం అనే ఈ శ్లోకంలో. తన్మే భవాన్ నరదేవాభిమాన మదేన తుచ్చీకృత సత్తమస్య కృషిష్ట మైత్రీదృశమార్తబంధో యథాతరే సదవధ్యానమంహ అని అన్నాడు. ఇవేవో నిన్ను ఆక్షేపించడానికి నేను అడగట్లేదు, నువ్వు చెప్పినవి తప్పు అని అనడానికి అడగట్లేదు. నువ్వు చెప్పిన మాటల మీద నాకు వచ్చిన సందేహాలను నేను ప్రకటించుకున్నాను. దీనికి సమాధానం నువ్వు చెప్పవలసింది. నీ అభిప్రాయం ఒకటి నువ్వు చెప్పావు, దాని మీద నాకుండేటువంటి తేడాన్ని, సందేహాన్ని నేను వెలిపుచ్చాలి. వెలిపుచ్చితే నువ్వు దానికి సమాధానం చెప్పాలి. ఎందుకు చెప్పాలి అని మాత్రం అడగద్దు. అసలే నువ్వు తప్పు చేసిన వాడివి అని అనద్దు. తన్మే భవాన్ నరదేవాభిమానమదేన తుచ్చీకృత సత్తమస్య కృషిష్ట మైత్రీదృశం. నాకు ఇన్ని రకాల సందేహాలు ఉన్నాయి కాబట్టి ఈ సందేహాలను తీర్చడానికి నరదేవాభిమానమదేన, నేను రాజుని అనేటువంటి భ్రమతో, ఆ భ్రమతో వచ్చినటువంటి అహంకారంతో తుచ్చీకృత సత్తమస్య, నీలాంటి ఉత్తమోత్తముడిని తుచ్చంగా చూసి నా కాళ్ళ కింద పెట్టుకుని నా పల్లకి మోయించి అందులోనూ నానా దుర్భాషలాడాను కదా. కృషిష్ట మైత్రీదృశం, నా మీద కాస్తంత కరుణాపూరితమైన లేదా స్నేహపూర్వకమైనటువంటి దృష్టులను ప్రసరింపజేసి కాస్తంత నాకు ఈ ప్రశ్నలకు సమాధానాలని చెప్పు. నేను తప్పు చేశాను నిజమే, కానీ ఆర్తబంధో, ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళకి బంధువులా ప్రవర్తించేవాడివి నువ్వు, మహాజ్ఞానివి. కాబట్టి నేను చేసిన తప్పుని లెక్క చేయకుండా దాన్ని క్షమించి నాకు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లయితే, నా మీద నీ అనుగ్రహ దృష్టిని నువ్వు ప్రసరింపజేసినట్లయితే యథాతరే సదవధ్యానమంహ, నీలాంటి మహానుభావుడిని అవమానం చేసినటువంటి పాపాన్ని నేను ఎలాగైనా దాటగలుగుతాను. అలా దాటేటట్లుగా నా మీద కరుణాపూరితమైన దృక్కులతో చూసి నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పవలసింది అని అడిగాడు. తన్మే భవాన్ నరదేవాభిమాన మదేన తుచ్చీకృత సత్తమస్య కృషిష్ట మైత్రీదృశమార్తబంధో యథాతరే సదవధ్యానమంహ అనేటువంటి ఈ శ్లోకంలో అనేసరికి ఆయన జడభరతుడు అన్నాడు, నువ్వేదో అవమానం చేశావని అనుకుంటున్నావు. నేను అవమానం పడితే కదా నువ్వు అవమానం చేసినట్లు. నేనేం అవమానపడలేదు, నువ్వు అన్న మాటలు నేనేం లెక్క చేయలేదు. కాబట్టి నువ్వు అవమానమూ చేయలేదు, దానివల్ల నీకు పాపము రాలేదు, నేనేం బాధపడలేదు. కొత్తగా నిన్ను అనుగ్రహంతో చూడవలసిందే లేదు, ఏమీ లేదు. నీ మనాన్ని నువ్వు పని చూసుకో, నేను మళ్ళీ పలకి మోసేస్తాను అని అన్నాడు. దాంతో ఈయన ఇంకా భయపడి, న విక్రియా విశ్వసుహృత్సఖస్య సామ్యేన వీతాభిమతయస్తవాపి మహద్విమానాత్ స్వకృతాద్ధిమాదృక్ నంక్ష్యత్యదూనాదపి శూలపాణి అని అన్నాడు. న విక్రియా విశ్వసుహృత్సఖస్య, నీలో ఏ మార్పు లేదు, నీకు అవమానము మానము అని రెండు లేవు అని నాకు తెలుసు. న విక్రియ, నీలో చిన్న మార్పు కూడా ఉండదు. విశ్వసుహృత్సఖస్య, మొత్తం ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి వస్తువుని కూడా స్నేహంగా చూడగలిగినటువంటి నీకు, ప్రతి వస్తువుని సుహృత్గా ఉండి చూడగలిగినటువంటి నీకు, ప్రతి వస్తువుకి స్నేహితుడిగా ఉండి చూడగలిగినటువంటి నీకు, సామ్యేన ప్రతి వస్తువుని సమంగా చూడగలిగినటువంటి నీకు ఏ విక్రియ, ఏ వికారము ఉండదు అని నాకు కూడా తెలుసు. వీతాభిమతేహే, శరీరం మీద అభిమానం లేదు అని నువ్వు చెప్తూనే ఉన్నావు, దానికి తగ్గట్లుగా నడుచుకుంటూనే ఉన్నావు, అన్నీ అది కూడా తెలుస్తూనే ఉంది. తవాపి, కానీ అపి మహద్విమానాత్ స్వకృతాద్ధి మాదృక్ నంక్ష్యతి, నీలాంటి వాడికి మనసులో అవమానం చేశారు అనేటువంటి బాధ కలక్కపోయినా,
నీలాంటి వాడిని అవమానం చేశాను అంటే నాలాంటి వాడు ఎవడైనా సరే నశించిపోతాడు. మహద్విమానాత్ గొప్పవాళ్ళని అవమానం చేయటం వలన, స్వకృతాత్ తాను చేసుకున్నటువంటి ఈ పాపానికి, మాదృక్ నాలాంటి వాడు ఎవడైనా సరే నంక్ష్యతి నశించిపోతాడు. అదూరాత్ అదేమి పెద్ద దూరంలో ఉండదు, వెంటనే కూడా జరుగుతుంది. అపి శూలపాణి ఒకవేళ పరమేశ్వరుడంత సామర్థ్యమున్నా సరే, అంతటి వాడైనా సరే గొప్పవాళ్ళని గనక అవమానం చేస్తే నశించిపోవటం అనేది తథ్యం జరుగుతుంది. కాబట్టి నువ్వు అనుకోకపోయినా, మనసులో నువ్వేం పెట్టుకోకపోయినా సరే నేను చేసిన పాపం నన్ను వెంటాడుతుంది. అందువల్ల నేను చేసిన పాపం పోవాలి అంటే నువ్వు నన్ను క్షమించాలి, నన్ను అనుగ్రహించాలి, దానికి తోడు నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పాలి అని అన్నాడు. న విక్రియా విశ్వసుహృత్సఖస్య సామ్యేన వీతాభిమతయస్తవాపి మహద్విమానాత్ స్వకృతాద్ధిమాదృక్ నంక్ష్యత్ యదూనాదపి శూలపాణి అనే శ్లోకంలో ఇలా రఘుగణుడు చెప్పినటువంటి ఈ మాటలను చెప్పి 25 గద్య పద్యాలు ఉన్నటువంటి దశమాధ్యాయాన్ని రఘుగణ జడభరత సంవాద అనేటువంటి పేరున్న అధ్యాయాన్ని, జడభరత చరిత్రంలో 4వ అధ్యాయాన్ని శ్రీశుకుల వారు ఇక్కడికి పూర్తి చేసేస్తున్నారు. ఈ అధ్యాయంలో మనకు తెలిసినట్లుగా రఘుగణుడు అనేటువంటి ఒక రాజుగారు పల్లకిలో వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే ఆయనకి పల్లకి మోసేవాళ్ళు ఒకళ్ళు తక్కువయ్యారు. ఆ పల్లకి మోసేవాళ్ళు ఎక్కడో ఖాళీగా తిరుగుతున్నటువంటి ఈ జడభరతుణ్ణి తీసుకొచ్చి పల్లకి కింద పెట్టారు. ఆయన కాదనకుండా మోస్తూ వచ్చాడు. కానీ అడుగులు తేడా వచ్చినాయి, అడుగులు తడబడ్డాయి. దాంతో లోపల ఉన్న రఘుగణుడు గారు కాస్త వాళ్ళని హెచ్చరించారు. వాళ్ళేమో తప్పు మాది కాదు, ఈయనది కొత్తగా వచ్చిన ఆయనది అని చెప్పారు. రాజుగారేమో కొత్తగా వచ్చిన వాడిని మొదలు మందలించాడు. ఆ తర్వాత కూడా మార్పు లేకపోవడంతో వాడిని తిట్టారు. తిట్టేసరికి అంతవరకు నోరు విప్పని జడభరతుడు ఆయన మీద అనుగ్రహంతో నోరు విప్పి కొన్ని మాటలు మాట్లాడాడు. రహస్యాలతో ఉండేటువంటి ఆ మాటలను విని రఘుగణుడు ఒకసారి చూసి కిందకి దిగి, నువ్వు ఎవరివి అని అడిగాడు. అలాగే నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, వాటికి సమాధానం చెప్పమన్నాడు. అలాగే నిన్ను అవమానం చేసినటువంటి పాపాన్ని నాకు లేకుండా చేయమన్నాడు, లేదా దీనికి క్షమించమని అడిగాడు అనేటువంటి ప్రధానమైన అంశాలున్నాయి. ఈ ప్రధానమైన అంశాల కంటే కూడా మహాప్రధానమైనటువంటి జడభరత వాక్యాలున్నాయి. మహాప్రధానమైనటువంటి వాక్యాలు ఉన్నవన్నీ దేహానికే కానీ నాకేమీ లేవు, దేహాత్మాభిమానం ఉన్నంత వరకే అవి నేను, అది లేని నాకు ఇవేమీ లేవు అనేటువంటి ప్రధానమైన అంశాలు ఉంటూనే ఉన్నాయి. వాటికంటే కూడా ప్రధానమైనటువంటి మన మనస్సుల్లోనే కాస్తంత బలంగా ఉండేటువంటి, మనం పెద్దగా పట్టించుకోనటువంటి రఘుగణుడి ప్రశ్నలు ఉన్నాయి. ఇంత పెద్ద ప్రపంచాన్ని సత్యం కాదు అంటే ఎలా నమ్మటము? దీన్ని ఏదో విధంగా సత్యం అని అన్న తరువాత మీరు ఏం చెప్పినా సరే వినటానికి సిద్ధమే, కానీ దీన్ని సత్యం కాదు, నాకు కనిపించేది నిజం కాదు అని చెప్తే నేను ఎలా వినగలను అనేటువంటి ప్రశ్న ఇంకా 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 చాలా ప్రధానం. ఈ ప్రధానమైనటువంటి విషయాలన్నిటినీ, అన్నిటికంటే ప్రధానమైనటువంటి ప్రశ్నని అన్నిటినీ జాగ్రత్తగా మనసులో ఉంచుకుందాము. దీనికి జడభరతుల వారు ఏ రకమైనటువంటి సమాధానం చెప్తారు అనే విషయాన్ని జాగ్రత్తగా గమనించుకుందాము. గమనించుకుని ఈ ప్రశ్నలు నిజంగా మనలో ఉంటే వాటికి సమాధానాన్ని అందించమని, సమాధానాన్ని అందించి నిజమైనటువంటి విషయాన్ని మనసుకు ఎక్కించమని ఆ మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఈరోజు మనం పంచమ స్కంధం 10వ అధ్యాయంలో 10వ శ్లోకం నుంచి పారాయణ ప్రారంభం చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే దశమోऽధ్యాయః స్థౌల్యం కార్ష్యం వ్యాధయ ఆధయశ్చ క్షుత్రుద్భయం కలిరిచ్ఛా జరా చ
చాజరా చ నిద్రారతిర్మన్యురహం మదశుచో నిద్రారతిర్మన్యురహం మదశుచో దేహేన జాతస్య హిమే న సంతి దేహేన జాతస్య హిమే న సంతి జీవన్మృతత్వం నియమేన రాజన్ జీవన్మృతత్వం నియమేన రాజన్ ఆద్యంతవద్యద్వికృతస్య దృష్టం ఆద్యంతవద్యద్వికృతస్య దృష్టం స్వస్వామ్యభావో ధ్రువ ఈడ్య యత్ర స్వస్వామ్యభావో ధ్రువ ఈడ్య యత్ర తర్హ్యుచ్యతే సౌ విధికృత్య యోగః తర్హ్యుచ్యతే సౌ విధికృత్య యోగః విశేషబుద్ధేర్వివరం మనాక్చ విశేషబుద్ధేర్వివరం మనాక్చ పశ్యామయన్న వ్యవహారతోన్యత్ పశ్యామయన్న వ్యవహారతోన్యత్ క ఈశ్వరస్తత్ర కిమీశితవ్యం క ఈశ్వరస్తత్ర కిమీశితవ్యం తథాపి రాజన్ కరవామకింతే తథాపి రాజన్ కరవామ కిం తే ఉన్మత్తమత్త జడవత్ స్వసంస్థాం ఉన్మత్తమత్త జడవత్ స్వసంస్థాం గతస్య మే వీరచికిత్సితేన గతస్య మే వీరచికిత్సితేన అర్థః కియాన్ భవతా శిక్షితేన అర్థః కియాన్ భవతా శిక్షితేన స్తబ్ధ ప్రమత్తస్య చ పిష్టపేషః స్తబ్ధ ప్రమత్తస్య చ పిష్టపేషః శ్రీశుక ఉవాచ శ్రీశుక ఉవాచ ఏతావత్ ఏతావత్ అనువాద పరిభాషయా అనువాద పరిభాషయా ప్రత్యుదీర్య ప్రత్యుదీర్య మునివరః మునివరః ఉపశమశీలః ఉపశమశీలః ఉపరత ఉపరత అనాత్మ్య నిమిత్తః అనాత్మీయ నిమిత్తః ఉపభోగేన ఉపభోగేన కర్మారబ్ధం కర్మారబ్ధం వ్యపనయన్ వ్యపనయన్ రాజయానమపి రాజయానమపి తథోవాహ తథోవాహ సచాపి సచాపి పాండవేయ పాండవేయ సింధు సౌవీరపతి సింధు సౌవీరపతి తత్వజిజ్ఞాసాయాం తత్వజిజ్ఞాసాయాం సమ్యక్ శ్రద్ధయా సమ్యక్ శ్రద్ధయా అధికృతాధికారః అధికృతాధికారః తద్ధృదయ గ్రంథి మోచనం తద్హృదయ గ్రంథి మోచనం ద్విజవచః ద్విజవచః ఆశ్రుత్య ఆశ్రిత్య బహుయోగ గ్రంథ సమ్మతం బహుయోగగ్రంథ సమ్మతం త్వరయా త్వరయా అవరుహ్య అవరుహ్య శిరసా శిరసా పాదమూలం పాదమూలం ఉపసృతః ఉపసృతః క్షమాపయన్ క్షమాపయన్ విగత నృపదేవస్మయః విగత నృపదేవస్మయః ఉవాచ ఉవాచ కస్త్వం నిగూఢశ్చరసి ద్విజానాం కస్త్వం నిగూఢశ్చరసి ద్విజానాం బిభర్షి సూత్రం కతమోవధూతః బిభర్షి సూత్రం కతమోవధూతః కస్యాసి కుత్రత్య ఇహాపి కస్మాత్ కస్యాసి కుత్రత్య ఇహాపి కస్మాత్ క్షేమాయ నశ్చేదసి నోత శుక్లః క్షేమాయ నశ్చేదసి నోత శుక్లః నాహం విశంకే సురరాజవజ్రాత్ నాహం విశంకే సురరాజవజ్రాత్ నత్ర్యక్షశూలాన్నయమస్య దండాత్ నత్ర్యక్షశూలాన్నయమస్య దండాత్ నాగ్నియర్క సోమానిల విత్తపాస్త్రాత్ నాగ్న్యర్క సోమానిల విత్తపాస్త్రాత్ శంకే భృశం బ్రహ్మకులావమానాత్ శంకే భృశం బ్రహ్మకులావమానాత్ తద్బ్రూహ్య సంగో జడవన్నిగూఢ
తద్బ్రూహ్య సంగో జడవన్నిగూఢ విజ్ఞాన వీర్యో విచరస్య పారః విజ్ఞాన వీర్యో విచరస్య పారః వచాంసి యోగగ్రథితాని సాధో వచాంసి యోగగ్రథితాని సాధో ననః క్షమంతే మనసాపి భేత్తుం ననః క్షమంతే మనసాపి భేత్తుం అహం చ యోగేశ్వరమాత్మతత్వ అహం చ యోగేశ్వరమాత్మతత్వ విదాం మునీనాం పరమం గురుం వై విదాం మునీనాం పరమం గురుం వై ప్రష్టుం ప్రవృత్తః కిమిహారణం తత్ ప్రష్టుం ప్రవృత్తః కిమిహారణం తత్ సాక్షాద్ధరిం జ్ఞానకలావతీర్ణం సాక్షాద్ధరిం జ్ఞానకలావతీర్ణం సవైభవాల్లోకనిరీక్షణార్థం సవైభవాల్లోకనిరీక్షణార్థం అవ్యక్తలింగో విచరత్యపి స్విత్ అవ్యక్తలింగో విచరత్యపి స్విత్ యోగేశ్వరాణాం గతిమంధబుద్ధిః యోగేశ్వరాణాం గతిమంధబుద్ధిః కథం విచక్షీత గృహానుబంధః కథం విచక్షీత గృహానుబంధః దృష్టశ్రమః కర్మత ఆత్మనో వై దృష్టశ్రమః కర్మత ఆత్మనో వై భర్తుర్గంతుర్భవతశ్చానుమన్యే భర్తర్గంతుర్భవతశ్చానుమన్యే యథా సతో దానయనాద్యభావాత్ యథా సతో దానయనాద్యభావాత్ సమూల ఇష్టో వ్యవహార మార్గః సమూల ఇష్టో వ్యవహార మార్గః స్థాల్యగ్నితాపాత్ పయసోభితాపః స్థాల్యగ్నితాపాత్ పయసోభితాపః తత్తాపతస్తండులగర్భరంధిః తత్తాపతస్తండులగర్భరంధిః దేహేంద్రియాస్వాశయ సన్నికర్షాత్ దేహేంద్రియాస్వాశయ సన్నికర్షాత్ తత్సంసృతి పురుషస్యానురోధాత్ తత్సంసృతి పురుషస్యానురోధాత్ శాస్తాభిగోప్తా నృపతి ప్రజానాం శాస్తాభిగోప్తా నృపతి ప్రజానాం యః కింకరో వై నపి నష్టిపిష్టం యః కింకరో వై నపి నష్టిపిష్టం స్వధర్మమారాధనమచ్యుతస్య స్వధర్మమారాధనమచ్యుతస్య యదీహ మానో విజహాత్యఘౌఘం యదీహ మానో విజహాత్యఘౌఘం తన్మే భవాన్నరదేవాభిమాన తన్మే భవాన్నరదేవాభిమాన మదేన తుచ్చీకృత సత్తమస్య మదేన తుచ్చీకృత సత్తమస్య కృషీష్టమైత్రీ దృశమార్తబంధో కృషీష్టమైత్రీదృశమార్తబంధో యథాతరే సదవధ్యానమంహః యథాతరే సదవధ్యానమంహః న విక్రియా విశ్వసహృత్సఖస్య న విక్రియా విశ్వసహృత్సఖస్య సామ్యేన వీతాభిమతేస్తవాపి సామ్యేన వీతాభిమతేస్తవాపి మహద్విమానాత్ స్వకృతాద్ధిమాదృక్ మహద్విమానాత్ స్వకృతాద్ధిమాదృక్
నంక్ష్యత్యదూరాదపి శూలపాణిః నంక్ష్యంత్యదూరాదపి శూలపాణిః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమస్కంధే దశమాధ్యాయే దశమాధ్యాయే గద్యపద్యభాగః గద్యపద్యభాగః. ఓం నమో వెంకటేశాయ. పావకశిఖలచే బాండంబుతాతప్తమగు తప్త ఘటముచేనందునున్న జలము తపించు ఆ జలముచే తండులంబులు తప్తముంది అప్పుడు విశిష్టమైన అన్నంబగు ఆ చందమ్మునను తాన్ దేహేంద్రియంబుల తెలివితోడనాశ్రయించుకయున్న అట్టి జీవునకు దేహంబున ప్రాణేంద్రియాదికమున జరుగుచుండును. ఇట్లు సంసార ఘట వృత్తిదుండునైన రాజు దుష్టమైన కర్మములకు బాసి కంజాక్షపద సేవ చేసినేని భవము చెందకుండు అని శ్రీమద్భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా రహుగణ జడభరతుల యొక్క అద్భుతమైనటువంటి సంవాదరూపమైనటువంటి జ్ఞాన కణికను ఆచార్యముఖంగా ఈనాడు ఆ దేవదేవుని యొక్క కృపావశాత్తు మనం అందుకున్నాం. నిరంతరము ఇటువంటి భాగవత తత్వ అధ్యయన కార్యక్రమంలో పాలు పంచుకునేటువంటి భాగ్యం కలగాలని, ఆ శక్తి అదంతా మనకు తత్వం అందాలని, అటువంటి శక్తి నిమ్మని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ శ్రద్ధగా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి మంగళాంతంగా పరిపూర్ణం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.